హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మంచి వంటకం చేసి చూపిస్తానండి. అదే గోదావరి స్పెషల్ పచ్చి రొయ్యలు మామిడికాయ కూర. సమ్మర్ వచ్చేసింది కదండి, మామిడికాయ సీజన్ కూడా వచ్చింది. నేను మంచి పుల్లటి మామిడికాయలు ఒక 2 తీసుకున్నాను. అలాగే మా అబ్బాయి గోదావరి నుంచి 2 కిలోలు రొయ్యలు తెప్పించి ఒలిస్తే 1 కిలో అయినాయండి. ఆ పక్కా 1 కిలో రొయ్యలతో చక్కగా మీకు ఎలా చేయాలో టేస్ట్గా ఒక మంచి వంటకం చేసి చూపిస్తా. గోదావరి వంట అంటే మామూలుగా ఉండదు కదా, మరి ఎలా చేస్తానో చేసి చూద్దాం రండి. ఓకే, ఇవిగోండి కేజీ గోదావరి రొయ్యలు అండి. ఇవి నరాలన్నీ తీసి శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడు వీటి మీద కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే ఒక నిమ్మకాయ ముక్క కూడా పిండి బాగా 2 సార్లు కడుక్కుంటే చాలా శుభ్రంగా ఉంటాయి. నీచు వాసన అనేది ఉండదన్నమాట. ఓకే, రొయ్యల కూరకు కావాల్సిన పదార్థాలని ఇక్కడ ఉన్నాయండి. ఇలా కనుక మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా కూర వండేసుకోవచ్చు. ఓకే, చెప్తాను చూడండి. కేజీ గోదావరి రొయ్యలండి, 3 మీడియం సైజు ఉల్లిపాయలండి, అలాగే ఒక 15 పచ్చిమిరపకాయలండి, కొంచెం కొత్తిమీర, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒకే ఒక మామిడికాయ. ఈ మామిడికాయలు చెక్కు తీసుకుని చక్కగా ఒక సైజు ముక్కలు కోసుకొని, అలాగే ఉల్లిపాయలు కూడా కోసుకొని, పచ్చిమిరపకాయలన్నీ చీలికలు చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఫటాఫట్ ధనాధన్ వంట అయిపోద్ది తొందరగా. ఓకే, కేజీ రొయ్యలకి ఒక పుల్లటి మామిడికాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మామిడికాయ ముక్కలు నేనైతే ఈ సైజులో కోసానండి. కొంతమంది తురుము కూడా వేసుకుంటారండి, మీ ఇష్టం అండి, ఎలాగైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఈ సైజులో కోసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా చీలికలు చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. రైట్, ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి వంట మొదలు పెట్టేద్దాం. కుండ పెట్టుకుని 4 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు 50% వేగాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి వేసాక ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాయండి. ఇదిగో ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిద్దాం. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాం. ఈ రొయ్యలు వేసుకోగానే సగం చెంచా పసుపు, సగం చెంచా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడకనిద్దాం. రైట్, 5 నిమిషాలు అయిందండి. మూత తీసేద్దాం. చూసారా, రొయ్యల్లో నుంచి నీరు వచ్చి బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని 2 చెంచాల కారం కూడా వేసుకుని బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుందామండి.
రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక్కసారి అలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని మీడియం మంటలో ఒక 10 నిమిషాలు అలా ఉడకనిద్దామండి. గంప నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె జారిపోతుంది రంగమ్మ, గుబులు గుబులు గున్నదే రంగమ్మ, చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వు వస్తుంటే చెంగు నిలువకున్నదే బావయ్య, సిగ్గు మొగ్గలేస్తుందే బావయ్య. అక్కినే నాగేశ్వరరావు గారు వాణిశ్రీ కాంబినేషన్లో చాలా పాటలు వచ్చినాయండి, సూపర్ హిట్ అయినాయి సినిమాలతో సహా. అలాంటిది ఇప్పుడు నేను పాడిన పాట దత్తపుత్రుడు సినిమాలోదండి. చాలా మంచి పాటలు. నేను ఆ వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా అన్ని సినిమాలు చూసేవాడిని. నాకు ఇలా కొన్ని ఇష్టమైన పాటలు మనసులో ఉంచుకొని ఇప్పుడని ఇలా పాడుతూ ఉండే అనమాట. కొంతమందికి నేను పాడితే నచ్చుతుంది, కొంతమందికి నేను పాడితే నచ్చదనమాట. ఏది ఏమైనా నా ఆనందం నాది కదా, పాడాలని ఉంటుంది, పాడేస్తాను, ఎవరేమని అనుకొని. ఓకే, 10 నిమిషాలు అయిందండి, మూద్దేద్దాం. గుమ్మలాడుతుందండి వాసన. రొయ్య మామిడికాయ అయితే కంప్లీట్గా ఉడికిపోయాయండి. నాకైతే ఉప్పు సరిపోయింది. మీరు మాత్రం ఉప్పు సాలపోతే ఇప్పుడే సరి చేసుకుని కాస్తంత కొత్తిమీర పైన అలా డెకరేషన్ చేసి దింపేసుకుందాం. చూసారా, గ్రేవీ అనేది ఇలాగే ఉండాలి, లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. అంతేనండి, మన గోదావరిలో స్పెషల్ పచ్చి రొయ్య మామిడికాయ కూర రెడీ. చూసారా ఎంత ఈజీగా లేట్ చేయకుండా చక్క చేసేసాను. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూసేద్దాం. ఓకే, जंपर में बंपर, సూపర్ టేస్ట్, అల్టిమేట్, చాలా అంటే చాలా బాగుంది. మామిడికాయ పులుపు, ఆ రొయ్య రుచి, అబ్బో మాటల్లో చెప్పలేనండి. నోటి నిండా రొయ్యలు ఉండాలండి, ముద్దకే. ఇలా ముద్దకి 2-3 రొయ్యలు పెట్టుకోవాలండి, పెట్టుకొని ఇడసాలన్నమాట. అది గోదావరి రొయ్యలేనండి. నీటి ప్రభావం అండి. రొయ్యలు కానీ, పులస కానీ, చేప కానీ ఏదైనా సరే, గోదావరి నుంచి తెచ్చిన చేప ఏదైనా కానీ అమృతం, అమోఘమైన రుచి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ గోదావరి రొయ్యల కూర అట్లా ఉందన్నమాట. ఓకే, కాంబినేషన్లు ఎక్కువ ఉంటాయండి. ఇదివరకు మనం బెండకాయతో చేసాం, అలాగే పులస చేప కూడా బెండకాయ ఇచ్చేసాం. ఇప్పుడు మామిడికాయతో రొయ్యల కూర చేసాం. తిని చూడండి, చేసుకోండి, ఆస్వాదిస్తూ తినండి. దీని టేస్ట్కి మాత్రం ఫిదా అయిపోతారు. ఇది మాత్రం పక్కా. ఇప్పుడు నేను మాత్రం ఫిదా అయిపోయాను దీనికి. ఆహా, రొయ్యలంటే మహా ఇష్టం అండి. దానికి తోడు మామిడికాయ కలిసింది కదా, ఆ టేస్టే వేరే, అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ మామిడికాయ అండి కాయ, మనం చేసేది కూడా ఇదే ఫస్ట్. చూసారా, దీన్ని ఈ రోజున ఈ రొయ్యలతో కలిపి కూర చేశాను. మామిడికాయ ముక్క ఇలా నొక్కితే ఎలా ఉంది చూసారా, పులుపు మాత్రం భలే ఉందండోయ్. రొయ్యలతో కలిపి తింటే ఆ టేస్ట్ వేరండి. ఉత్తి మామిడికాయ ముక్క తింటే పులుపే పులుపు. అంత పులుపు ఉండబట్టే ఈ రొయ్యల కూర అంత టేస్ట్ వచ్చింది. నిజంగానండి, లాగిచ్చేద్దామండి. మాటలు ఎక్కువైనా తినే తక్కువైంది మీ బాబాయ్. అందుకని ఇప్పుడు ఇదిగో ఇలా ముద్దకి పెట్టు, రొయ్యలు పెట్టుకోవాలా, ఇడసాలా.
ఇది రుచి అంటే. రొయ్యలు కానీ, చికెన్ కానీ, చేప కానీ ఇవి కొంచెం వయసులో ఉన్నవాళ్ళు కనుక బాగా తిన్నారనుకోండి, చాలా ప్రోటీన్ ఉంటుంది. ఈ వయసులో అంటే నాలాంటి వారికి కూడా ఈ ప్రోటీన్ ఎంత ఎక్కువగా తింటే అంత మజిల్ పెరుగుద్ది. 4 రోజుల పాటు ఎక్కువగా బతుకుతాం. అంటే 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తా ఉండవు, అంత ఎనర్జెటిక్గా ఉంటాం అన్నమాట. ఓకే, మీరు కూడా తప్పకుండా ఇలా ప్రోటీన్ ఫుడ్ బాగా తినండి, మజిల్స్ పెంచుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, 4 రోజుల పాటు ఎక్కువగా జీవించండి. ఇంత అందమైన ప్రపంచాన్ని చూడొద్దండి. దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు అనుకో, రంగురంగుల ప్రపంచాన్ని చూసి ఎంతో ఆనందపడాలన్నమాట. ఈ మానవ జన్మకున్నది అదృష్టం అదొక్కటే. ఓకే, ఏమంటారు? అయిపోతుందండి, ముగిచ్చేద్దాం ఇక. అది గది జంపర్ మే బంపర్ అండి. ఈరోజు చాలా తృప్తిగా నాకు ఎంతో ఇష్టమైన కూరల్లో ఒకటైన మామిడికాయ రొయ్యల కూర చేసుకుని తిన్నాను అనమాట. రొయ్యలు మామిడికాయ కూరతో చాలా టేస్టీగా ఉండే ఈ కూరతో మీరు కూడా ఆస్వాదిస్తూ చాలా ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మంచి రుచిని పొందండి. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.